రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలించింది. రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 7 జోన్లు 2 మల్టీ జోన్లు ఏర్పడ్డాయి. కాళేశ్వరం, బాసర, సిరిసిల్ల, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ, గద్వాలాలు కొత్త జోన్లుగా ఏర్పడ్డాయి. దీంతో పాటు కాళేశ్వరం, బాసర, సిరిసిల్ల, యాదాద్రి మల్టీ జోన్లోకి 18 జిల్లాలు, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ మల్టీ జోన్లో 13 జిల్లాలు రానున్నాయి. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి కారం రవీంద్రారెడ్డి గారు ఉన్నారు, సిఎన్జిఓ. నమస్తే. నమస్తే అమ్మా. ఈరోజు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలించినట్లయింది. రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? నిజంగానమ్మా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా కొత్త అధ్యాయానికి సృష్టించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి జోనల్ వ్యవస్థ వల్ల తెలంగాణకు నష్టం జరిగింది. ఆ వ్యవస్థలో మార్పులు రావాలని చెప్పి తెలంగాణ ఎన్జిఓ సంఘం, తెలంగాణ ఉద్యోగ సంఘాలు పదే ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరిగింది. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాల్లో 31 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాము. ఇలా అన్ని ప్రాంతాలకు కూడా సమానమైనటువంటి అవకాశాలు రావాలి, రిక్రూట్మెంట్లో కానీ ప్రమోషన్లో కానీ రావాలని చెప్పి ఏదైతే మేము చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఉద్యోగ సంఘాలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడి 7 జోన్ల వ్యవస్థను 2 మల్టీ జోన్ల వ్యవస్థను తీసుకురావడమే కాదు, దాని కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి 2 సార్లు ప్రత్యేకంగా ఈ జోనల్ వ్యవస్థ మీద పర్టికులర్ గా ప్రధానమంత్రి గారితో కలిసి ఇలా ఆమోదింపజేయడం అనేది ఇలా తెలంగాణ ఉద్యోగస్తులు, తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారమ్మా. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా రాష్ట్రం అనేక రంగాల్లో ఇలా నంబర్ 1 స్థానంలో నిలబడినప్పటికీ కూడా ఇలా నిరుద్యోగుల విషయంలో కొంత మరి ఆలస్యం జరుగుతుందని చెప్పి భావించిన సందర్భంలో ఇవాళ తెలంగాణలో కొత్త జోన్ల సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పి 2 నెలలుగా ప్రయత్నాలు చేసి 2 నెలల్లోనే ఒక తుది రూపానికి తీసుకొచ్చినటువంటి ఒక కొత్త మార్పు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవనీయులు కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇలా దీనివల్ల ఏంటంటే ఇలా కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలకు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టుగా అయిపోయింది, కొత్త జోనల్ వ్యవస్థను గుర్తించినట్టు అయిపోయింది, కొత్త మల్టీ జోనల్ వ్యవస్థను గుర్తించినట్టు అయిపోయింది. రేపు జరగబోయేటువంటి రిక్రూట్మెంట్ లో అంటే గతంలో ఏదైతే రిక్రూట్మెంట్ లో అసమానతలు జరిగినాయి, కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యమైనటువంటి చెప్పినటువంటి సందర్భంలో ఇలా 31 జిల్లాలన్నింటినీ కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో ఇలా జోన్లుగా పరిగణించేటువంటి సందర్భం ఏర్పడిన తర్వాత ఇలా మారుమూల ప్రాంతాల్లోని ఆసిఫాబాద్ లాంటి, కొమరంభీం జిల్లా లాంటి వాటిలో కూడా ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు, ఆ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు దక్కేటువంటి అవకాశం ఇలా కొత్త జోనల్ వ్యవస్థలు ఏర్పడతా ఉన్నాయి. అలాగే ఇలా జోన్లు పెరగడం వల్ల ఏంటంటే జోనల్ స్థాయిలో ఉన్నటువంటి పోస్ట్ కూడా ఇలా కొన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఇలా మల్టీ జోన్ల స్థాయిలో ఉన్నటువంటి పోస్ట్ కూడా పెంచుకోవడం జరుగుతుంది. అంటే ఉన్న ఉద్యోగులకు కూడా ఏంటంటే ప్రమోషన్ అవకాశాలు కూడా ఇలా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త రిక్రూట్మెంట్ లో ఏంటంటే ఇలా స్థానికంగా ఉన్నటువంటి యువతకు 95% ఇలా రిజర్వేషన్ అనేది తీసుకురావడం వల్ల ఏంటంటే 190% మంది ఇలా ఆ ప్రాంత నిరుద్యోగ బిడ్డలకే ఆ ప్రాంతంలో ఉద్యోగాలన్నీ కూడా దక్కేటువంటి అవకాశం ఇలా కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పడతా ఉన్నది. దీని పట్ల నిజంగా ఇలా మొత్తంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ మరి స్టూడెంట్స్ కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, కేసీఆర్ కి మరి జీవితాంతం రుణపడి ఉంటారు. ఒక కొత్త వ్యవస్థకు ఇలా రూపకల్పన చేసి కొత్త వ్యవస్థను తీసుకొచ్చి తెలంగాణ నిరుద్యోగ యువత మరియు ఆశల్లో మరి ఇలా వెలుగు నింపినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్న విషయాన్ని ఇలా ఉద్యోగ సంఘాల పక్షాన వారికి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చినాక కొత్త రాష్ట్రంలో మార్పులు అనేవి అనేకంగా రావడం జరుగుతాయి. ఇలా రేపు జరగబోయేటువంటి రిక్రూట్మెంట్ లో కూడా అన్ని జిల్లాలకు కూడా సమానటువంటి స్థాయిలో ఉపాధి అవకాశాలన్నీ కూడా ఇలా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రవీంద్రారెడ్డి గారు, మీరు అన్నట్లుగా ఇప్పుడు మొత్తం 7 జోన్లు 2 మల్టీ జోన్లు ఏర్పడ్డాయి. ప్రజల్లోకి వీటి యొక్క ఉపయోగాలను మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీ తరపున? అంటే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి జిల్లా స్థాయి పోస్టులు, కొత్తగా ఏర్పడేటువంటి పోస్టులు అన్నిటి కూడా రేపు అన్ని జిల్లాలు కూడా సమానమైన స్థాయిలో ఇలా మనకు రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా జోనల్ కూడా చిన్నగా అయిపోయినాయి కాబట్టి చిన్న జోనల్ ఉన్నటువంటి కొంత ఉపాధి అవకాశాలు కూడా మనకు కొంత పరిధిని కూడా తగ్గించుకున్నాం కాబట్టి
దానిలో ఉన్నటువంటి పరిపాలన సౌలభ్యం పెరుగుతుంది. దానిలో పోస్ట్ కూడా మనం జోనల్ స్థాయిలో వచ్చేటువంటి పోస్టులు అన్ని కూడా చిన్న జోనల్ స్థాయిలో కూడా ఇలా ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే ఇలా మల్టీ జోనల్ స్థాయిలో ఉన్న పోస్ట్ కూడా మనం పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ కూడా కేవలం ప్రమోషన్ల ద్వారానే నింపేటువంటి అవకాశాన్ని ఇలా కొత్త జోనల్ వ్యవస్థలో మనం తీసుకొచ్చుకున్నాం. అంటే గతంలో ఏదైతే కొన్ని గ్రూప్ 1 కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులను నియామకం చేసినప్పుడు అవి 100% ఓపెన్ కేటగిరీ రిక్రూట్మెంట్ చేయడం వల్ల తెలంగాణకు అనేది పూర్తిగా అన్యాయం జరగడం జరిగింది. ఇవాళ చేస్తున్నటువంటి వ్యవస్థలు ఏంటంటే ఏ రిక్రూట్మెంట్ అయినా కూడా మల్టీ జోనల్ స్థాయిలోనే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఇలా కొత్త జోనల్ వ్యవస్థలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే 90% మంది తెలంగాణ ప్రాంత బిడ్డలకే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలన్నీ కూడా ఇవాళ దక్కడం జరుగుతుంది. ఇది తప్పకుండా కొంత వెసులుబాటు అనేది ఇతర రాష్ట్రాలకు కూడా ఇచ్చేటువంటి సందర్భంలో కొంత రిజర్వేషన్ కూడా మనం ఓపెన్ గా కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఏంటంటే పూర్తిగా 100% ఒక ప్రాంతానికి చెందకుండా ఇలా మన దేశంలో ఒక అంతర్భాగమైనటువంటి మనం కూడా 5% ఇలా ఓపెన్ గా తీసుకోవడం ద్వారా ఏంటంటే రాజ్యాంగ విలువల్ని కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వం కాపాడినట్లయి. అందుకని రేపు జరగబోయేటువంటి రిక్రూట్మెంట్ లో కూడా ఏంటంటే దీన్ని పెద్ద ఎత్తున మనం అమలు చేసుకోవడం ద్వారా గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతం నష్టమైనటువంటి సందర్భాలన్నీ కూడా ఈ కొత్త వ్యవస్థలో మనం మార్పులు చేర్పుల ద్వారా కొంత మనం దాన్ని మరి ఉపశమనం పొందించగలుగుతాం. రేపు జరగబోయేటువంటి రిక్రూట్మెంట్లన్నీ కూడా 100% జిల్లా యూనిట్ గానే రిక్రూట్మెంట్ చేసి ఆ జిల్లాల నుంచే మల్టీ జోనల్ స్థాయిలో జోనల్ స్థాయిలో వచ్చేటట్టు రాష్ట్ర స్థాయిలో వచ్చేటట్టు అంటే ఇలా జిల్లా స్థాయిలో రిక్రూట్మెంట్ ఒక ఉద్యోగి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం అంతా కూడా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగి హైదరాబాద్ లో పనిచేసేటువంటి అవకాశం కూడా రేపు కొత్త జోనల్ వ్యవస్థ వల్ల రావడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి సందర్భంలో కేవలం 2 జోన్లు మాత్రమే ఉండడం వల్ల 2 జోన్ల వరకే పరిమితమైనటువంటి ఉద్యోగస్తులు ఇలా 7 జోన్లకు విభజించబడము, 7 జోన్లన్నీ కూడా 2 మల్టీ జోన్లకు రావడం, ఆ 2 మల్టీ జోన్ల నుంచి రాష్ట్ర పోస్టులన్నీ కూడా అంటే 100కి ఇలా రిక్రూట్మెంట్ అయ్యేటువంటి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా 30% ఉంటుంది, ప్రమోషన్ అనేది 70% ఉంటుంది. ఇప్పుడు ఈ 70% ప్రమోషన్లో ఏంటంటే అన్ని స్థాయిలో కూడా అన్ని జిల్లాలో కూడా సమానమైనటువంటి అవకాశాలు ఇలా కొత్త జోనల్ వ్యవస్థలు తీసుకురావడం జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రేపు ఏంటంటే ఏ ఉద్యోగి అయినా ఇనిషియల్ గా రిక్రూట్మెంట్ అయిన ఒక వ్యక్తి ఇలా రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా పనిచేసేటువంటి అవకాశం ఇలా కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా మనం తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. దానివల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఇలా ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ రేపు కొత్తగా రిక్రూట్మెంట్ ఉద్యోగులకు కానీ తేవడం జరుగుతుంది. అయితే రవీంద్రారెడ్డి గారు ఫైనల్ గా రాబోయే ఎలక్షన్స్ కు సంబంధించి ఒక శుభ సూచకగా మనం భావించవచ్చు అంటారా తెలంగాణకి? అంటే ఇప్పుడు ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఇవాళ 4 ఏళ్ళు గడిచింది కాబట్టి ఈ 4 ఏళ్ల కాలంలో చేసినటువంటి ప్రగతి తప్పకుండా కొత్త మరి రాజకీయంలో వాళ్ళకు వచ్చేటువంటి అనుకూలమైనటువంటి కొన్ని వ్యవస్థలు ఉంటాయి. మరి ఎందుకంటే ఇలా అన్ని రకాల ఎవరైనా కూడా ఎన్నికలు పోయేటప్పుడు వాళ్ళు ఈ 4 సంవత్సరాల్లో ఏం చేసినటువంటి విషయాలన్నీ కూడా ఇలా ప్రజల ముందుకు తీసుకెళ్తారు కాబట్టి తప్పకుండా ఒక పాజిటివ్ నేచర్ లోపల మనం చేసినటువంటి పనులన్నీ కూడా ఇలా ప్రజల ముందు వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఉద్యోగులైనా నిరుద్యోగులైనా కూడా ఏంటంటే వాళ్ళకి చేరినటువంటి ఈ 4 ఏళ్ల కాలంలో వాళ్ళకి లభించినటువంటి ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా కొంత ప్రభావాన్ని కూడా చూపేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ రవీంద్రారెడ్డి గారు. ఇక రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటుపై రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇక దీనికి సంబంధించి తెలంగాణ సెక్రటరియట్ నుంచి మా రిపోర్టర్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, ఓవర్ టు యు. ఒక చారిత్రాత్మకమైనటువంటి సాధించిన ఒక విషయాన్ని సాధించని చెప్పవచ్చు. రాష్ట్రాన్ని సాధించిన సంతోషం ఎంతకంటే ఉందో అంతకంటే ఎక్కువ సంతోషం ఈ జోనల్ వ్యవస్థను తీసుకురావడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్కు నిజంగా ఇది ఒక క్రెడిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానిక నిరుద్యోగులకు 90% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్న లక్ష్యంగా జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు. సమైక్య రాష్ట్రంలో కేవలం 2 జోన్లు మాత్రం ఉండేది. ఒకటి 5th జోను, రెండవది 6th జోను. అయితే 14F ద్వారా అంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ ద్వారానే మొత్తం తెలంగాణ మూమెంట్ వచ్చేసింది. స్థానిక ఉద్యోగాలను ఆంధ్ర ప్రజలు ఎత్తుకపోతున్నారన్నటువంటి ఒక అపవాదం నుంచి వెళ్ళి ఉద్భవించినటువంటి పార్టీనే టీఆర్ఎస్ పార్టీ. అయితే స్థానిక సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా రాష్ట్రాన్ని సాధించలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాలు అన్నారు. ఈ నేపథ్యంలో 7 జోన్లు చేయాలని 2 మల్టీ జోన్లు చేయాలనే లక్ష్యంగా చాలా కృషి చేసిందని చెప్పవచ్చు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతోని ఇతరత ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా ప్రజాప్రతినిధులతో అందరితో చర్చించిన తర్వాత 7 జోన్లు 2 మల్టీ జోన్స్ చేయాలని నిర్ణయించారు. దీంతో మొత్తం స్థానికమైనటువంటి ఉద్యోగాలు మొత్తం కూడా జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలు మొత్తం కూడా స్థానిక యువతకు, స్థానిక నిరుద్యోగ యువతకే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పైన ప్రెషర్ లేకుండా ఉండబోతుంది. ఇక రాష్ట్ర క్యాడర్ సంబంధించిన స్ట్రెంత్ను బాగా తగ్గించేసి జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయి పోస్టులు మాత్రమే ఇక రానున్నాయి. ఈ నేపథ్యంలో
చాలా మట్టుకు ఉద్యోగ అవకాశాలు అన్నది స్థానిక ఉద్యోగాలకే రావడంతో చాలా మట్టుకు తెలంగాణ నిరుద్యోగ సమస్య పోతుందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే అంశంపైన ఉపాధ్యాయ సంఘాలు కానీ ఇతరత్ర సంఘాలు కూడా మొదటి చెప్తున్నాయి. ప్రధానంగా ఇది చూసినట్లయితే ఇప్పటికీ 10,000 పోస్టులు మొత్తం రెడీగా ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చేసింది. మరి కాసేపట్లో కూడా ఉత్తర్వులు రాబోతున్నాయి. దీంతో పాటుగా జిల్లా స్థాయి పోస్టులు కూడా రాబోతున్నాయి. మొత్తంగా చూసినట్లయితే స్థానిక నిరుద్యోగులకు 95% ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. రాష్ట్ర క్యాడర్ ఉందంటే గతంలో రాష్ట్ర క్యాడర్ ఉండేది. ఈ రాష్ట్ర క్యాడర్ వల్ల ఇతరత్ర సంబంధించిన రాష్ట్రాల నుంచి చాలామంది ఉద్యోగాలు అప్లై చేసుకునేవారు. దీని ద్వారా ఉద్యోగాలన్నీ కూడా వెళ్ళిపోయేది. స్థానిక ఉద్యోగాలు కాకుండా తెలంగాణ ప్రజలు కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు రావడం వల్ల మేము నష్టపోతున్నాం అన్నటువంటి కాన్సెప్ట్ తెలంగాణ ప్రజల్లో ఉండేది. అయితే ఇప్పుడు జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ఇక స్థానిక ఉద్యోగులకే అంటే జిల్లా స్థాయిలో జిల్లా రిక్రూట్మెంట్ జరిగిపోతుంది, జోనల్ స్థాయిలో జోనల్ రిక్రూట్మెంట్ జరిగిపోతుంది, మల్టీ జోనల్ స్థాయిలో మల్టీ జోనల్ రిక్రూట్మెంట్ జరిగిపోతుంది. వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఆయా జిల్లాల్లో ఆయా మల్టీ జోన్లలో జోనల్ స్థాయిలో జరిగిపోతాయి. కనుక ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ ప్రమోషన్స్ విధానంలో కూడా చాలా తొందరగా వేగతరంగా అయ్యే అవకాశం ఉంది. అంటే అసంతృప్తి అన్నది ఉండదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నికలకు ముందుకు పోతున్న నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అన్నది ఏకైక ఎజెండా. దీని ద్వారానే ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని అనుకున్నప్పటికీ జోనల్ వ్యవస్థ రాకపోవడం వల్ల నిరుద్యోగులకు చేయలేకపోతున్నటువంటి అది ఉండేది. రేపు జరగబోయే ప్రగతి నివేదన సభలో కూడా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గొప్పగా చెప్పే అవకాశం ఉంది. తమ ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని సాధించింది, నిరుద్యోగులకు అవకాశాలు కల్పించే విధంగా జోనల్ వ్యవస్థను సాధించిందనే ఒక గొప్ప సంఘటన చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం అయితే ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నామో జోనల్ వ్యవస్థను రావడంతో అంతే సెలబ్రేట్ చేసుకోవాలన్నటువంటి విధానాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే అవకాశం కూడా ఉంది. దీని ద్వారానే అసమానతలు, ఆర్థిక అసమానతలు కానీ ఉద్యోగ అసమానతలు అనేది తొలగిపోతాయి. అందుకోసం సర్వరోగ నివారణగానే ఈరోజు జోనల్ వ్యవస్థ ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక 7 జోన్లు ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, 2 మల్టీ జోన్లు ఉండబోతున్నాయి. ఎక్కడికక్కడ ఉద్యోగులకు మొత్తం ఉద్యోగ అవకాశాలు స్థానిక ఉద్యోగాలకే అంటే స్థానిక యువతకే స్థానిక నిరుద్యోగులకే దక్కనున్నాయి. ఇది నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద అచీవ్మెంట్ అని అనవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రంగా ఉండి నిరుద్యోగులను ప్రసన్న చేసుకునేందుకు కూడా ఇది ఒక టీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద అస్త్రంగా చెప్పవచ్చు. శ్రావంతి. రైట్, థ్యాంక్ యూ సాదిక్.